హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి తెలుసు కదా, యాజ్ యూజువల్గా మన డే రొటీన్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అనమాట. సో ఇంకా మా ఊరైతే వచ్చేసాను కదా, అంటే అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చేసాను కాబట్టి ఇంకా యాజ్ యూజువల్గా వ్లాగ్సే వస్తాయి. సో ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. అంటే నేను యాక్చువల్గా సాటర్డేనే వచ్చాను, బట్ సండే అండ్ మండే, ట్యూస్డే, వెన్స్డే నేనైతే ఎలాంటి వ్లాగ్స్ షూట్ చేయలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బాగాలేదనమాట. సో దానివల్ల నేను ఎలాంటి వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదు. ఇంకా బ్యాకప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అవే పెట్టేశాను, కానీ ఇంకా వ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు. కానీ ఇంక ఇవాళ తప్పని పరిస్థితుల్లో వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో రెసిపీస్ అయితే ఏమీ షేర్ చేయట్లేదు, బట్ నార్మల్గా నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే వ్లాగ్ చూసే ముందు నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ అయితే యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచేసి ఇంకొకసారి స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. బాగా జిడ్డుగా అనిపించింది, అందుకని చెప్పేసి ఒక చిన్న టిప్ ఏంటంటే, లెమన్ ఉంటుంది కదా, సో లెమన్ని హాఫ్గా కట్ చేసి దానిపైన ఏంటి అంటే కొంచెం వంట సోడా మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి లెమన్కి కొంచెం వంట సోడా స్ప్రింకిల్ చేసేసి నేనైతే స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. కొంచెం జిడ్డుగా అనిపించి నేనైతే ఇట్లా క్లీన్ చేసుకున్నాను. మంచిగా క్లీన్ అవుతుంది. సో జిడ్డుగా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా వైప్తోనే క్లీన్ చేస్తాను, కాకపోతే వాళ్ళ స్టవ్ కొంచెం జిడ్డుగా అనిపించింది. సో అంత జిడ్డు మనం వైప్తో క్లీన్ చేసామంటే అది త్వరగా పాడైపోద్ది. సో అందుకని ఫస్ట్ లెమన్తో ఒకసారి మొత్తం కూడా క్లీన్ చేసేసి తర్వాత వైప్ చేసేసాను అనమాట. సో అది ఇంకా తర్వాత అయితే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనండి. సో ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా అటుపక్క వచ్చేసి రైస్ అయితే ఉడుకుతుంది. ఇవాళ మామయ్యకి లంచ్ బాక్స్ కట్టాలి. సో దానికోసమే ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట. సో ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే ఉడుకుతుంది. అలాగే ఇంకా వాస్విక్ స్నాక్స్ బాక్స్లో కానీ గ్రేప్స్ అయితే వేస్తున్నాను. ఈ మధ్య వస్తున్నాయి, అంటే నేనైతే ఈ మధ్యలో ఏంటి చూడడము రెడ్ కలర్లో ఉంటున్నాయి కదా, ఆ గ్రేప్స్ ఇవి. యాక్చువల్గా గ్రేప్స్ ఎప్పుడైనా వాష్ చేసేటప్పుడు మనం ఏంటంటే వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా వేసి వాష్ చేయాలి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఆ గ్రేప్స్ పైన వైట్ కలర్లో ఉంటుంది కదా, సో మనం డైరెక్ట్గా వాష్ చేస్తే అది పోదు. కాబట్టి సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసేసి అట్లీస్ట్ ఒక 5 minutes అన్న నానబెట్టేసాము అంటే ఆ వాటర్లో ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసి అప్పుడు పిల్లలకి అయితే పెట్టండి. సో మా వాడి స్నాక్స్ బాక్స్లోకి ఇవాళ గ్రేప్సే. వీడు ఫ్రూట్స్ అయితేనే ఇష్టంగా తింటాడు. వేరే ఏది పెట్టినా కొన్ని తింటాడు కానీ, బట్ కొన్ని అయితే తినడు. అదే ఫ్రూట్స్ అనుకోండి, బాక్స్ కంప్లీట్ చేసుకొని తీసుకొస్తాడు. అందులో ఫ్రూట్స్ అంటే హెల్త్కి చాలా మంచిదే కాబట్టి సో నేనైతే ఇవాళ గ్రేప్స్ పెట్టేశాను. సో ఇంకా అక్కడైతే ఇడ్లీ కూడా ఉడికిపోయింది. చట్నీ అయితే ఏమీ చేయలేదండి, పల్లీలు లేవన్నమాట. సో అయితే ఇంట్లో కొబ్బరి కారం ఉంది. సో ఇంకా కారం వేసుకొని తినేద్దాంలే వాళ్ళకి అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే చట్నీ ఏమీ చేయలేదు. సో ఇంకా తర్వాత మా వాడిని కూడా రెడీ చేసేసాను. వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసేసాను. ఇంకా వాడైతే ఇంక అట్లా వెళ్ళిపోయాడు అనమాట. సో వీడికి ప్రస్తుతానికి హాఫ్ డేసే, అంటే 12-12:30కి ఆ టైం కల్లా వచ్చేస్తాడు ఇంటికి. సో వీడికి యాక్చువల్గా లంచ్ బాక్స్ కట్టే పని లేదు, ఎందుకంటే వీడికి ఫుడ్ స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో లంచ్ బాక్స్ పని అయితే లేదు. కానీ వీడితో హడావిడిగానే ఉంటుందండి. స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టము, కానీ తినే విషయంలో కానీ రెడీ అయ్యే విషయంలో కానీ స్లోగా చేస్తాడనమాట. చెప్పించుకుంటాడు చాలాసార్లు, రామ్మ తినమ్మా అని అట్లా చాలాసార్లు చెప్పించుకుంటాడు. స్కూల్కి వెళ్ళడం మాత్రం చాలా ఇష్టం, అస్సలు ఏడవడు అనమాట. కానీ ఎక్కువ చెప్పించుకుంటూ ఉంటాడు. సో దాని దగ్గరే నాకు బాగా లేట్ అయిపోతుంది, హడావిడి అవుతుంది అనమాట. సో అది ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ యాజ్ యూజువల్గా గ్రీన్ టీ, అసలు గ్రీన్ టీ తాగబ్బా నియర్లీ 1 month అయితే అవుతుంది. వారు కూడా వచ్చినప్పటి నుంచి గ్రీన్ టీ అని చెప్పేసి ఒకటే గోల. అసలు చాలా సింపుల్ అబ్బా, పెట్టుకోవచ్చు, కాకపోతే మా వారికి బద్ధకం అనమాట. అది కాక లెమన్స్ అండ్ హనీ కూడా లేవు. సో నేను అనుకోండి అయిపోయిన వెంటనే పిడిచి తెప్పిస్తాను, బట్ మా వారు ఒక్కళ్ళే కదా, సో తనంతటికి తాను తెచ్చుకోలేక పెట్టుకోలేక ఇక కామ్ అయిపోయారు. సో నేను వచ్చినప్పటి నుంచి ఇంకొకటే గోల్ అనమాట. సో మొన్న బయటికి వెళ్తే ఆ రోజు ఇంకా లెమన్స్ అలాగే హనీ అయితే తెచ్చాను. సో ఇంకా నిన్న ఇవాళ అయితే గ్రీన్ టీ నిన్నటి నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అనమాట గ్రీన్ టీ. ఇంకా డైలీ అయితే కంటిన్యూ చేస్తానులేండి. సో ఇంకా అట్లా గ్రీన్ టీ అయితే తాగేసాము, ఏవో కొన్ని కామెడీలు వేసుకుంటూ. ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, చట్నీ అయితే ఏం చేయలేదు. ఇంట్లో ఈ కొబ్బరి కారం ఉంది, అత్తయ్య చేశారనమాట. సో ఇడ్లీ పైన కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అబ్బా. సో ఇవాళ అయితే దేంతో తినేసాము.
సో ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా మా చిన్నోడు గూడా స్కూల్‌కైతే వెళ్ళిపోయాడనమాట. అంటే అంగన్‌వాడీయే. వాడినైతే ఈ ఇయర్ ఏం వెయ్యలేదు. అంటే ఇంకా 3 రన్నింగే కదా! సో అకాడమిక్ ఇయర్ ఎండింగ్‌లో లాస్ట్‌లో ఒక 2, 3 మంత్స్ ఉంటది కదా! సో ఆ టైంలో వేద్దాంలే అని చెప్పేసి వాడినైతే ఈ ఇయర్ ఏమీ స్కూల్‌కి వేయలేదు. వాసిక్‌ని గూడా సేమ్ ఇలానే వేసాము. అంటే అంటే ఫోర్త్ వచ్చాక అకాడమిక్ ఇయర్ అయిపోతది. ఒక 2, 3 మంత్స్‌లో అన్న టైంలో అంటే ఫిబ్రవరి, జాన్వరి ఆ టైంలో ఆ టైంలో అయితే వేసామనమాట. సో షన్విక్‌ని కూడా అలానే వేద్దాం అనుకుంటున్నాము. వాడైతే అంగన్వాడీకి వెళ్ళిపోయాడు. సో వాడు అంగన్వాడీకి పంపించాలంటేనే వాడిని ముగ్గురం బ్రతిమలాడాల్సొస్తుంది. మా అత్తయ్య, నేను అండ్ మా వారు ముగ్గురం గూడా వెళ్ళమ్మా, వెళ్ళమ్మా సాయంత్రం అది కొని పెడతాము, ఇది కొని పెడతాము అని చెప్పేసి బ్రతిమలాడుతుంటే ఇంక అప్పటికైతే వెళ్ళాడనమాట. సో అంటే 1 మంత్ పైన గ్యాప్ వచ్చింది కదా! సో వెళ్ళక. సో అందుకని వాడికి కూడా కొంచెం కొత్తగా ఉంది. ఇంటికాడ బాగా ఆడుకోవడం, సైకిల్ తొక్కడం బాగా అలవాటయ్యే వరకి వాడికి వెళ్ళాలనిపించట్లేదు. వాస్విక్ మాత్రం మంచిగానే వెళ్ళాడనమాట. సో వాడైతే మారం అట్లా ఏం చేయడు. వాడు మంచిగా వెళ్తాడు. బట్ షన్విక్‌కి కొంచెం మారం చేసాడు. ఎంతైనా చిన్నవాళ్ళు అట్లనే ఉంటారు కదా! సో ఇంకా వంట చేసే పని కూడా ఏం లేదు. బీరకాయ కర్రీ చేశారనమాట మార్నింగే అత్తయ్య. మామయ్యకి ఇంకా బాక్స్ కట్టాల్సి ఇంకా అత్తయ్య చేసేసారు. ఇంకా రైస్ ఒక్కటి వండాలనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఇంకా ఇదిగోండి చూస్తున్నారు కదా! వీటి పనైతే చూడాలనమాట. నీరసం వచ్చేస్తుంది ఇప్పటికే. కానీ ఇంకా కూర్చుంటే అవ్వదు పని. సో ఇంకా చిందరవందర అవుతాయి తప్పిస్తే నీట్‌గా అవ్వవు గదా! సో ప్రస్తుతానికైతే ఇంకా వాటిల్ని మడతలు వేసేసి ఆర్గనైజ్ చేసుకోవాలనమాట. సో అది. సో ఇంకా ఇదిగోండబ్బా ఫస్ట్ అయితే పిల్లల బట్టలతోనే స్టార్ట్ చేస్తున్నాను. వీళ్ళవేనబ్బా మరీ గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. అసలు షర్ట్ ఎక్కడుంది, షార్ట్ ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు. సో అందుకని ఇంకా ఫస్ట్ వీళ్ళ వాటితోనే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా ఈ 4 డేస్ నుంచి అయితే అసలు అంటే మా రూమే కాబట్టి ఇంక ఎలాగోలా ఉండొచ్చులే అని ఇదైతే ఏమీ క్లీన్ చేయలేదు. బట్ కిచెన్ అయితే కొంచెం లైట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. అంటే వర్క్ ఆర్గనైజింగ్ అనమాట. చేసేసుకున్నాను. అంటే లేచినప్పటి నుంచి ఇంకా కిచెన్‌లోనే ఉంటాం కదా! సో ఎలా పడితే అలా ఉన్నాయంటే నాకు మళ్ళీ చిరాకొస్తది. అంటే మా అత్తయ్య ఉన్నారు కదా అంటున్నారు కదా! సో మా అత్తయ్య ఉన్నారు కాదనట్లేదు. కాకపోతే మా అత్తయ్య ఏంటంటే అటుది ఇటు, ఇటుది అటు అట్లా పెట్టేస్తూ ఉంటారు. ఎక్కడ తీశారో అక్కడ పెట్టరనమాట. సో నాకు అట్లా ఇట్లా ఉంటే నచ్చదు. సో అందుకని ఇక నుంచి ఎక్కువగా నేనే చేస్తాను కాబట్టి నేను ఇక్కడ నాకు నచ్చినట్లు ఒక లైన్‌లో అట్లా ఆర్గనైజ్ చేసుకుంటాననమాట. సో అది లైట్‌గా క్లీన్ చేసేసి అవైతే నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా ఈ రూమే కాబట్టి ఇది ఎప్పుడోకప్పుడు చూద్దాంలే కొంచెం తగ్గినాక అని ఇంకా వదిలేసాననమాట. సో ఫైనల్‌గా ఇవాళ అయితే కుదిరింది వీటిల్ని కూడా సర్దడము. సో ఇవొచ్చేసి వాటర్ ప్రూఫ్ మ్యాట్స్ అండి. ఇవి నేను తీసుకొని కూడా చాలా మంత్స్ నియర్లీ 2, 3 మంత్స్ అయితే అయిపోతుంది. కిచెన్‌లో కానీ తీసుకున్నాను యాక్చువల్‌గా. బట్ నేనైతే కిచెన్‌లో వేయలేదు. సో ఇది 5 మీటర్సో ఏమో అనుకుంటా. 300 చేంజో, 200 చేంజో పడిందండి. బావుందనమాట. వాటర్ ప్రూఫ్‌ది. ఇవి నార్మల్‌గా పేపర్స్ వేస్తూ ఉంటాను గదా! సో పేపర్స్ చీటికి మాటికి తీయను. అది కాక మా పిల్లలేంటంటే చించేస్తున్నారనమాట. పేపర్ చించడము, మా షన్విక్ గాడు నోట్లో వేసుకోవడం అట్లా చేస్తున్నాడు. సో అందుకని చెప్పేసేసి ఇంకా ఇవే వేస్తున్నాను. ఇవి ఇంకా కట్ చేసేసి వేసుకున్నామనుకోండి, మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాష్ చేసుకోవచ్చనమాట. రీయూజబుల్ మ్యాట్స్ అవి. సో ఇవి ఎప్పుడో తీసుకున్నాను గానీ బట్ ఇవాళ అయితే వేస్తున్నాను. కిచెన్‌లో అయితే వేయట్లేదు. కిచెన్‌లో ప్రస్తుతానికైతే అట్లనే ఉంచేస్తున్నాను. మా రూమ్‌లో వరకైతే ఇవి వేసేసాననమాట. సో ఇంక అట్లా వేసేసి మా షన్విక్ గాడివి అండ్ దుప్పట్లు ఇంకా అవన్నీ కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత వాస్విక్‌వి అయితే సర్దేస్తున్నాననమాట. పాటలు పెట్టుకున్నాను నేను. ఏదన్నా ఇట్లా చేసేటప్పుడు సాంగ్స్ వినడం నాకు ఇంట్రెస్ట్ అనమాట, అలవాటు. సో ఏదన్నా చేసేటప్పుడు చూస్తే సీరియల్స్ చూస్తాను, లేదంటే సాంగ్స్ అయితే వింటాననమాట. సో ఇంక అట్లా అన్నీ కూడా సర్దేశాను సాంగ్స్ వింటూ. ఇదిగోండి నావి. అలాగే ఇంకా మా పిల్లలవైతే మడతేసేసి పెట్టేశాను. ఇంకా మా వారివైతే ఉన్నాయన్నమాట. సో ఇవైతే ప్రస్తుతానికి కదిలించాలి అని అనుకోవట్లేదు. మా వారైతే వాస్విక్‌ని తీసుకురావడానికి అయితే వెళ్ళారు. చెప్పాను కదా హాఫ్ డేసే ఈ మంత్ ఎండింగ్ వరకి అని చెప్పేసి. సో అందుకోసం మా వారైతే తీసుకురావడానికని వెళ్ళారు. షన్విక్ అయితే ఇంకా రాలేదు. సో ఇంక ఇప్పుడేంటి అంటే రైస్ అయితే ఇంకా కడిగి పెట్టలేదు. రైస్ కడిగి పెట్టాలి. అంటే ఇంకా వాస్విక్ వచ్చే టైం అవుతుంది కదా! సో కడిగి పెడితే వచ్చేసరికి ఇంకా ఉడుకుతది. సో తిన్న తర్వాత ఏంటి అంటే హాస్పిటల్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే
కాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందబ్బా నాకు. సో ఊర్లో ఉన్నప్పుడే వచ్చింది. బట్ తగ్గినట్టే, కానీ మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ పెరిగిందనమాట. సో అందుకే ఒకసారి చూపించుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఒకసారి వెళ్లి చూపించుకున్నాను. బట్ తగ్గలేదు. సో ఇవాళైతే వేరే హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకుందాం అని అనుకుంటున్నాను. సో అందుకే ఇంకా వీటిల్ని అయితే కదిలించట్లేదనమాట. సో వచ్చిన తర్వాత గానీ, లేదంటే కుదిరితే రేపైనా సరే ఇంకా వాటిల్ని కూడా మడతేసేసి పెట్టేస్తాను. సో తిన్న తర్వాత అయితే హాస్పిటల్‌కి వెళ్ళాలి. సో ఇంకా వాస్విక్‌కి కొంచెం బట్టలు అట్లా కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ప్యాంట్స్ లేవనమాట. షర్ట్స్ అయితే చాలా ఉన్నాయిలే గానీ, బట్ ప్యాంట్స్ లేవు. సో అట్లా ట్రెండ్స్‌కి కానీ, ఇంకా దేనికైనా వెళ్ళేసి ప్యాంట్స్ అట్లా తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఇదనమాట ప్రస్తుతానికి. ఇంకా తర్వాత వాస్విక్ కూడా వచ్చాడండి. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని చెప్పాను కదా హాస్పిటల్కి అయితే వెళ్ళాలని. సో హాస్పిటల్కే స్టార్ట్ అయ్యాము. 2:00 2:15 అట్లా స్టార్ట్ అయ్యాము. డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చేసి 3:00కి తీసుకున్నాము. విజయవాడ మణిపాల్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే రూట్. అసలు చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఈ హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ కాలేజ్ అలాగే హాస్టల్ అన్నీ కూడా ఉంటాయి. సో కొండల మధ్య కట్టారనమాట ఈ హాస్పిటల్ వచ్చేసి. అటు ఇటు కూడా కొండలు ఉంటాయి, మధ్యలోనేమో హాస్పిటల్ ఉంటుంది అనమాట. అసలు నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ రూట్ కూడా అసలు చాలా చాలా బాగుంది. నేను ఇదేనమాట ఫస్ట్ టైం రావడము. మాకు దగ్గరే కానీ, బట్ ఇదే ఫస్ట్ టైము. పార్క్ వరకు వస్తాము కానీ ఇంకా చూడడానికి కూడా ఇంక ఇటైతే ఎప్పుడు రాలేదనమాట. సో ఇంక ఇవాళ అయితే విజయవాడ కదా, సో మాకు కూడా చూపించినట్లు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే ఇటు నుంచి వెళ్తున్నాము. సో ఇది కాలేజ్ అనమాట, మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా హాస్పిటల్ అంటే ఇంకా పక్కన అనమాట, అది కొంచెం పక్కన. సో ఇది ఇంకా ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాము. మణిపాల్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా పెద్దగా ఉంటుంది కదా. సో చెప్పాను కదా ఇన్ఫెక్షన్ లా వచ్చిందండి అది. అంటే వాళ్ళు చెప్పడం ఏమంటున్నారంటే వాటర్లో ఎక్కువ ఉండడం వల్ల అట్లా వస్తుందని చెప్తున్నారు. కానీ నేను అసలు ఎక్కడ ఉంటున్నాను, నేను ఏమన్నా బట్టలు వాష్ చేయను, అలా అని గిన్నెలు వాష్ చేయను. షింక్ ఉంటుంది, లేదంటే మా అత్తయ్య వాష్ చేస్తా, అంటే గిన్నెలు అట్లాంటివి మా అత్తయ్య క్లీన్ చేస్తారు. ఇంకా బట్టలు అంటారా వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, వాళ్ళేమో అట్లా చెప్తున్నారు. అంటే మొన్న ఊరు నుంచి రాగానే చూపించుకున్నాను, మెడిసిన్ కూడా యూజ్ చేశాను, బట్ తగ్గలేదు. ఎందుకైనా మంచిదిలే, ఒకసారి డర్మటాలజిస్ట్ని కలిస్తే మంచిదిలే అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే ఇక్కడికి వచ్చాము. ఇంకా నేను మా వాసుకి అయితే వెయిట్ చేస్తున్నాము అనమాట డాక్టర్ కోసము. మా వారేమో షన్విక్ గోల్ చేస్తున్నాడని బయటకు తీసుకెళ్లారు. సో ఇంకా తర్వాత చూపించుకున్నాను, మెడిసిన్స్ కూడా రాపించుకొని తీసుకొని ఇంకొచ్చేసాము. సో ఇంకా అక్కడ నుంచి ఏంటంటే ట్రెండ్స్కి వెళ్ళాము అనమాట. ఇంకా వాస్విక్కి ఒక 2 pairs అట్లా తీసుకుందాంలే క్లాత్స్ అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ట్రెండ్స్కి అయితే వెళ్ళానులే కానీ, బట్ ఏమి షూట్ చేయలేదండి. అంటే పిల్లలతో అవ్వలేదు. మంచి స్టాక్ వచ్చింది, లేడీస్కి సంబంధించిన కలెక్షన్ కూడా చాలా బాగుంది. షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ పిల్లలు కదా అన్ని హ్యాంగ్ చేసి ఉంటాయి అండ్ ఫోల్డ్ చేసి కిందనే పెట్టేస్తారు కదా. సో వీళ్ళు ఏంటంటే అన్ని లాగేస్తున్నారు. సో ఇంకా మా వారికి ఏమో బీపీ వచ్చేసింది అనమాట. 2 pairs కదా, వెంటనే షాపింగ్ చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా వీడికి కావాల్సిన బాటిల్, నాప్కిన్స్, ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా మొన్న ఒక రోజు బయటకు వస్తే ఇంకా ఆ రోజు అయితే తీసుకున్నాను అనమాట. సో అది ఇంకా అక్కడి నుంచి ట్రెండ్స్ నుంచి ఇంకా మా పిల్లలకి ఇంకా బయటకు తీసుకొస్తే కంపల్సరీగా ఏదో ఒకటి తినిపిస్తాము. ఎందుకంటే వాళ్ళకి ఇలా తినడం ఇష్టం అనమాట బయట సరదాగా. సో అందుకనే పిల్లల ఆనందం కోసము అంటే చెప్తూ ఉంటారు, మీరే ఇంట్లో చేసుకుంటే మంచిది, బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది, బయట తినడం కన్నా హ్యాపీగా ఇంట్లో చేసుకొని అందరం తినొచ్చు అని చెప్తూ ఉంటావు అక్క, మీరే బయట తింటున్నారా అనుకుంటారు. సరదాగా కొన్ని
కేజెస్‌లో ఎవరమైనా తినొచ్చండి. బట్ రెగ్యులర్‌గా చేయలేని వాళ్ళు ఏముందిలే రూ. 10, రూ. 20 పెడితే చక్కగా బయట తినొచ్చు అనుకునే వాళ్ళుంటారు చూసారా? సో, అలాంటి వాళ్ళ కోసం నేను అట్లా చెప్తున్నాను. సో, సరదాగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు తినడంలో తప్పేమీ లేదు. సో, ఇంకా మా పిల్లలకైతే చికెన్ పాప్‌కార్న్ అలాగే వింగ్స్ తీసుకున్నారు. ఇంకా మేమైతే షవర్మా తీసుకున్నాము. అంటే పిల్లలు షవర్మా తినలేరు కదా! సో, అందుకని వాళ్ళకేమో పాప్‌కార్న్, వింగ్స్, మేమేమో షవర్మా తినేసేసి ఇంకా అట్లా మళ్ళీ వచ్చేస్తున్నామనమాట. సో, అది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అటు తిరిగి ఇటు తిరిగి మంగళగిరి మొత్తం తిరిగి ఇంటికైతే వచ్చి పడ్డాము. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి వాస్విక్ కోసం ఒక 2 జతలు బట్టలు తీసుకుందామని అటు షాపింగ్కి వెళ్ళి అక్కడ నుంచి షవర్మాకి వెళ్ళి ఇంటికైతే వచ్చి పడ్డామన్నమాట. నీరసం వచ్చేసింది. మధ్యాహ్నం 2కి వెళ్ళాము అండ్ ఇప్పుడైతే 7 అయిపోయింది అనమాట. సో అది. సో ఇంకా ఇదిగోండి మెడిసిన్స్ అయితే ఒక 2000 అయ్యాయండి. ఇందులో వేసుకునేదేంటో నేను అప్లై చేసుకునేదేంటో తెలియదు కానీ మెడిసిన్స్ అయితే 2000 అయ్యాయన్నమాట. ఇందులో బాగా ఇచ్చింగ్గా ఉందని చెప్పేసి ఒక స్ప్రే కొట్టుకున్నాను. ఇది కొట్టుకున్నప్పటి నుంచి అటు ఇటు డ్యాన్స్ వేయాల్సి వస్తుంది అనమాట. బాగా పెయిన్ అనిపించి ఇంకొక చోట నిలబడట్లేదు. అటు ఇటు తిరిగి జస్ట్ ఇప్పుడే వచ్చి కూర్చున్నాను అనమాట. సో అది. ఇదిగోండి అబ్బా మెడిసిన్స్ అయితే 2000 అయ్యాయి. లాస్ట్ వీక్ కోసం అయితే ఇదిగోండి ట్రెండ్స్లో షాపింగ్ చేసామన్నమాట. ఏమీ షేర్ చేయలేదు బట్ చూపిస్తున్నాను తీసుకున్నవి. అంటే ఇంకా ఓపిక లేదనమాట, అక్కడికి నీరసం వచ్చింది హాస్పిటల్లో అంతసేపు ఉండేసరికి. సో ఇంకా అందుకే ఈ వ్లాగ్ అయితే అంటే ఈ క్లిప్పింగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ట్రెండ్స్లో న్యూ కలెక్షన్ వచ్చింది అబ్బా, చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. నాకైతే అసలు కళ్ళు తిప్పుకోలేకపోయాను. కాకపోతే ఎంతవరకు వెళ్ళాము, వేటి కోసం వెళ్ళాము, అవే కొనుక్కొని రావాలని చెప్పేసి నేనైతే మా వాడి కోసం ఒక 2 ప్యాంట్స్ ఒక 2 టీ-షర్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి ప్యాంట్, ఇది అంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. 699 ఉంది ఈ ప్యాంట్. ఇది ఒకటను, ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. సో ఇది కూడా అంతే, ఇది 799 ఉంది. కాస్ట్ అయితే బేభత్సంగా ఉంటాయి అబ్బా, ట్రెండ్స్ కదా ఎంతైనా, కానీ కలెక్షన్ కూడా అంతే ఉంది. కలెక్షన్కి తగ్గట్టు క్వాలిటీకి తగ్గట్టే ప్రైస్ అయితే ఉందన్నమాట. సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది. ప్యాంట్స్, పలాజోస్ అండ్ టాప్స్, ప్యాంట్స్ చాలా బాగుంది కలెక్షన్. ఎవరికన్నా షాపింగ్ చేయాలి మంగళగిరి లోకల్లో వాళ్ళు అనుకుంటే బ్రాండెడ్గా, క్వాలిటీగా, కాస్ట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళైతే వెళ్ళండి అబ్బా, నిజంగా చాలా బాగుంది కలెక్షన్. అండ్ ఇదొక టీషర్ట్, ఇదొక టీషర్ట్ అనమాట. సో ఈ 2 టీ-షర్ట్స్ తీసుకున్నాను. ఉన్నాయి కదా చాలా అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ 2 తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇది 249, ఇది 249 అండ్ ఇది 199 అనమాట. ప్యాంట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఈ మాత్రం కాస్ట్ ఉన్నాయి తీసుకుంటున్నా కూడా మా వాడి కింద ఆగట్లేదు అబ్బా. స్కూల్లో కదా ఎట్లా నడుస్తారో ఏమో కానీ ఈ పార్ట్ మోకాళ్ళ దగ్గర చినిగిపోవడం అట్లా జరుగుతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాము. ఇంక ఇదిగోండి మా చిన్నోడైతే కమ్మగా నిద్రపోతున్నాడు. పగలు ఇంటి దగ్గర ఉండండి అమ్మా అంటే అస్సలు, వీళ్ళు ఉన్నట్లయితే ఇంత టైం ఉండేవాళ్ళం కాదు, జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసేవాళ్ళము. ఇంకా వీళ్ళు కూడా వచ్చారు కదా, అందుకని కొంచెం టైం పట్టింది అనమాట. సో మా వాడైతే కమ్మగా నిద్రపోతున్నాడు. ఇంకా తినడు. మరి వీడు పడుకుంటాడో లేదంటే మధ్యలో లెగుస్తాడో చూడాలి. మ్యాక్సిమం లెగవడు. సో తిన్నాడు కదా, సో కడుపు నిండితే కంటి నిండా నిద్ర వస్తుంది అంటారు కదా, సో తిన్నాడు కాబట్టి ఇంకా లెగవడమే అనుకుంటున్నాను. సో ఇంకా ఇదబ్బా ఇవాళ వ్లాగ్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. సో ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.